34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమా రీతిగా బోధించదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి తన యొక్క మరుగైన సంగతులు మనకు బయలుపరిచి యోగ్యమైన విధానంలోకి మనల్ని తీసుకొచ్చును గాక. ఇక్కడ మనం చూస్తున్న తలంపుల్లో లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఏంటంటే ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన దగ్గర నుండి, సృష్టిని ఆరంభించిన దాని దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో సంగతులు మరుగుగా ఉన్నాయి. ఎన్నో సంగతులు మనకు అర్థం కానివిగా ఉన్నాయి. కనుక అంటే కొన్ని విషయాలు దేవుడు మనం మరుగుపరిచాడు. ఎందుకు మరుగుపరిచాడు? అవి ఒక దినం మనం చూడబోతున్నాం కనుక ఇప్పుడు మరుగుపరిచిన వాటిని కూడా ఒక దినం మనం తెలుసుకోబోతున్నాం, ఒక దినం మనం చూడబోతున్నాం. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16 నుంచి చూద్దాం. 16వ వచనం నుండి 2 కొరింథీ 4వ అధ్యాయం 16 నుండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. ఎలాగా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని పిల్లల కొరకు దేవుడిచ్చేటువంటి ఈ యొక్క అంటే గొప్పదైన ఆధిక్యత ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న వాటన్నిటినీ మనం ఒకరోజు చూడబోవడం లేదు. ఇది చాలా మందికి తెలియదు. అంటే లోకం పుట్టినది మరుగైన సంగతుల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన సంగతి. లోకం పుట్టినది మొదలుకొని దేవుడు కొన్ని విషయాలు మరుగ్గా ఉంచాడు, కొన్ని విషయాలు మరుగ్గా ఉన్నాయి. అటువంటి వాటిలో ఇది ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న వాటన్నిటినీ మనం ఒకనాడు చూడబోవటం లేదు. కానీ ఒకటి రహస్యం ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే కనబడట్లేదో ఒకనాడు దాన్ని మనము చూసే వారంగా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నది కనబడకుండా పోతుంది. మనం చూడని వాటిని మనకు కనబడేట్లు చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు వాస్తవంగా యేసు ప్రభువుని ఎవరైనా చూసారా? అంటే మన కాలంలో ఎవరైనా చూసినారా? చూడలేదు. యేసు ప్రభు లేకపోతే దేవుని ఎవరైనా చూసినారా? చూడలేదు. ఆయన మన గురువు లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఒక నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తున్నాను వెళుతున్నానని అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఊహించుకోవడం తప్ప మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన కనులకు కనబడట్లేదు, కానీ ఒకనాడు దాన్ని మనము చూసేటువంటి వారం ఉంటాము. ఒకనాడు మనం ఉండబోయే స్థలం మనం చూసేవారం ఉంటాం, పరలోకాన్ని మనం చూసేవారం ఉంటాం, యేసు ప్రభువును చూసేవారు ఉంటాం, పాదతరమైన భక్తులందరినీ చూసేవారు ఉంటాం. విశ్వాసములో ఎంతమంది దేవుని కొరకు అప్పగించుకుని జీవించారో, వారి సాక్ష్యాలు ఏమిటో, వారు ఎంతగా ప్రయాసపడుతూ వచ్చారో అది ఒకరాను మనం చూడబోతున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ దృశ్యమైనవి అనిత్యములు. ఇప్పుడు చూసేవన్నీ కూడా నిత్యమైనవి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి, ఆకాశము, భూమి, ఈ యొక్క గాలి, వెలుతురు, నీరు, మరి ఈ యొక్క సృష్టిలోనివన్నీ కూడా ఒకనాడు తొలగించబడబోతున్నాయి. దేవుడు లోకం పుట్టినది మొదలుకొని
ఇప్పటి వరకు మరుగు చేసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇవి మనం జ్ఞాపకం చేసుకుని మనము అయ్యా ఎంత గొప్ప సృష్టికర్తవు నీవు అని ఆయనకు అప్పగించుకున్న అనుభవంలోకి రావాలి. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు కొన్ని విషయాలు, మరుగైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబోవడంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, లోకంలో మానవుడు పాపంలో పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, పడి చెడి కృషించిపోయినప్పుడు, ఒక రకంగా తన జీవితాన్ని దుర్బలంగా మార్చుకున్నప్పుడు ఏం చేసినాడు దేవుడు? గొప్పదైన రక్షణ కార్యము మనలో జరిగించి రక్షించుకున్న వాడు ఉన్నాడు. అంటే ఒక సంగతి చెప్తాడు చూడండి, దేవుడు మన కొరకు ఏం చేసినాడంటే ఆయన గొప్ప ప్రణాళిక వేశాడు. గొప్పదైనటువంటి ఒక ప్రణాళికను ఆయన సిద్ధం చేసి ఆ ప్రణాళికలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఆ ప్రణాళికలో మనం ప్రవేశిస్తూ ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాడు. లేదా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలని కోరుతా ఉన్నాడు. కానీ అక్కడ మనం ఆ సంగతిని విడిచిపెట్టి ఆజ్ఞను మీరేటువంటి వారంగా ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. యాకోబు పత్రికలో మాట ఉంది, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కనుక ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా మనం ఎప్పుడైతే చేయబడతామో ఆయన కోపానికి గురవుతాం. ఆయన ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆయన కోపానికి మనం పాత్రలం అవుతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని, అంటే ఆయన అర్థం కాని రీతిలో జరిగించిన ఒక అద్భుతం ఉంది అక్కడ. ఏంటంటే అటువంటి వారి కొరకై యేసు ప్రభు వారిని ఆయన ఏం చేస్తున్నాడు? బలియాగంగా అర్పించి వారిని రక్షించుకున్నాడు. వరంగా ఇది చాలా మరుగు, అందుకే ఎవరికి తెలియదు. అందుకే నేను ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి, క్రీస్తు నందున వాడు నూతన సృష్టి. క్రీస్తు నందున వారి కొరకు నూతన ఏర్పాట్లు దేవుడు చేసేవాడు ఉన్నాడు, వారిని నడిపించేవాడు ఉన్నాడు, వారిని సంరక్షించేవాడు ఉన్నాడు. ఒక విషయాన్ని నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఆదికాండంలో మనం చూస్తాం, ఏదైనా వనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదైనా వనంలో ఆదామును హవ్వను పెట్టాడు. మీరు ఇక్కడ ఈ వనంలో చక్కగా జీవించండి, మీరు చక్కగా జీవించి మీకు ఇవన్నీ ఇచ్చాను, ఈ కూరగాయలు లేకపోతే ఈ యొక్క తినే ఫలాలన్నీ కూడా తినండి, నిరభ్యంతరంగా తినండి, కానీ ఒకటి మాత్రం తినొద్దని అన్నాడు. ఒక ఆజ్ఞాపించినాడు, ఇది మాత్రం చేయొద్దన్నాడు. ఇది మాత్రం చేయొద్దన్న దాన్నే ఏం చేస్తున్నాడు వాడు? దాన్ని చేసినారు. ఏమైంది? ఇప్పుడు ఆజ్ఞను మీరారు కదా, ఆజ్ఞను మీరారు. ఆ తోటలో ఉండేటువంటి ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ తోటలో ఉండే ఆధిక్యతను పోగొట్టుకున్నారు. తోట బయటకు వాళ్ళు వెలివేయబడ్డారు, నెట్టు వేయబడ్డారు. ఇప్పుడు తోట బయటకు వాళ్ళు నెట్టు వేసిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేసినాడు? ఆ తోటలో మళ్ళా వాళ్ళు వస్తారేమోనని అక్కడ ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆ 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. మళ్ళా వాళ్ళు వస్తారేమో, ఈ తోటలో ప్రవేశిస్తారేమో అని రాకుండా చేసినాడు, ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఏంటంటే ఎవరైనా లోపలికి పడడం ప్రయత్నం చేస్తే ఆ ఖడ్గజ్వాల వారిని ఖండించి వేస్తారు. ఇట్లాంటి ఖడ్గజ్వాల క్రిందకి వారు, అంటే ఖడ్గజ్వాల నిలబెట్టినటువంటి దగ్గర వాళ్ళు ప్రవేశించకుండా దేవుడు చేస్తే, ఇప్పుడు అలాంటి పరిస్థితిలో వారు తిరిగి మరలా ప్రవేశించడానికి వీలు లేకుండా ఖడ్గజ్వాల నిలబెడితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక మరుగైన ఒక సంగతి జరిగింది అక్కడ. అంటే వారిని మరలా సమకూర్చే ఉద్దేశంలో వారిని మరలా ఆహ్వానిస్తున్న వాడు ఉన్నాడు. ఆ ఏదైనా వనంలో మరలా ప్రవేశం. ఇప్పుడు ఏదైనా వనము ఇప్పుడున్న పరదేశం సూచన. ఏదైనా వనం ఏంటంటే ఇప్పుడు పరదేశం సూచన. ఈ పరదేశం ఎక్కడుందంటే అది దేవుని రాజ్యము, దేవుడు నివసించే స్థలంలో ఉన్నది. కనుక ఈ ఏదేవులో దేవుడు వెళ్ళగొట్టినటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ పరదేశకు ఆహ్వానిస్తున్నాడు, నువ్వు నా రాజ్యానికి రావాలని ఆయన. ఇప్పుడు ఈ తోటలోంచి వెళ్ళగొట్టినాడు కదా, మళ్ళీ రమ్మంటాడు ఏంటి? నన్ను ఎందుకు నిలబెట్టాడని ఖడ్గజ్వాల ఆశ్చర్యపెడతా ఉంది. అంటే ఈ ఖడ్గజ్వాల నన్ను ఎందుకు పెట్టాడంటే వాళ్ళు వస్తే వాళ్ళు అడ్డుకో అని పెట్టినటువంటి ఖడ్గజ్వాల ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడుతుంది. ఇదేంటారు ఆయన ఎట్లా చేసినాడు? వాళ్ళు వస్తే నన్ను ఖండించమన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళు వస్తుంటే నువ్వు ఖండించొద్దన్నాడు ఏంటి? ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు ఈయన అనేటువంటి ఒక ఖడ్గజ్వాలకి, ఒక రకమైన అయోమయానికి గురైనట్లు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు దేవుడు చెప్పిన నియమాన్ని చేయాలి. ఖడ్గజ్వాల తోటలో ప్రవేశించకుండా అక్కడ నిలబెట్టుకున్న ఖడ్గజ్వాల వీళ్ళు ప్రవేశిస్తుంటే ఖచ్చితంగా ఏం చేయాలా? ఖండించాల్సిందే. అంటే వాళ్ళు ప్రవేశించకుండా అడ్డుపడాల్సిందే.
ఈ ఖడ్గజ్వాల వారు ప్రవేశించినప్పుడు ఆ ఖడ్గజ్వాల వారి మీద పడి వారిని నశింపజేయకుండా ఆ ఖడ్గజ్వాల ఎవరి మీద వేసినాడంటే యేసు ప్రభు మీద వేసినాడు దేవుడు. అదే కలువరి శిలువ. ఆయన మీద మోపబడినటువంటిదే ఆ ఖడ్గజ్వాల. ఆ భారభరితమైన శిలువ దేవుడు మన కొరకై ప్రవేశించ వీలు కాకుండా పెట్టినటువంటి ఒక ఆయుధము ఏం జరిగింది, మన మీద పడి మనల్ని నాశనం చేయవలసిన ఆయుధము, మనలను మరి శిక్షించవలసినటువంటి ఆ ఖడ్గజ్వాల యేసు ప్రభు పైన వేసినాడు దేవుడు. అదే కలువరి శిలువ. ఇదంతా మర్మమైన విషయం అన్నమాట. కొంచెం ఆత్మీయంగా మనం గ్రహించాలి. దేవుడు కొన్ని సంగతులు మరుగుపరిచినాడు, వాటిని మనము తెలుసుకోవడం అనేది దేవుని పిల్లలుగా మనకు ఇవ్వబడ్డ అది అంటున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్తానంటున్నాడు. కొన్ని సంగతులు మరుగుగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి? ఇప్పుడు సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు అంటే 8 సంవత్సరాలు. మరి నాకు తెలిసిన మటుకు మనం చూస్తున్నాం, ఇది 2021 కదా. మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 6021 సంవత్సరాలు. అంటే 6020 సంవత్సరాలు అయిపోయింది. 6021 సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఇది మనం చూస్తున్న క్యాలెండర్ ప్రకారం, ఈ లెక్కల ప్రకారము 6021 సంవత్సరంలో మనం ప్రవేశించాం. నేను ఈ మధ్యలోనే అక్కడ గుంటూరు జిల్లాలో చేపూరు అనే ఊరి దగ్గర రెడ్డిగూడెం అనే ఒక ఊరు వెళ్ళాను. అక్కడ ఎవరు ఇజ్రాయేలీలు ఉన్నారంటే పోయినాను. వాడిని అడిగినాను, మీ క్యాలెండర్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు సృష్టి ప్రారంభమై అంటే అతను చెప్పాడు నాకు 5782. 5782. అంటే ఇక్కడ చూడండి, కొన్ని సంగతులు మనకు అర్థం కాకుండా ఉన్నాయి. మన క్యాలెండర్ ప్రకారం 6020 సంవత్సరాలు అయితే వాడకు క్యాలెండర్ ఉండింది. ఆ క్యాలెండర్ ప్రకారం 5782 సంవత్సరాలు సృష్టి ప్రారంభమైన తర్వాత ఇప్పటికి 5742 సంవత్సరాలు. కానీ కొందరు అంటారు, కొంత సిద్ధాంతకర్తలు, కొంతమంది అంటారు, ఏమంటారంటే సృష్టి కోటాను కోట్ల క్రితం అంటారు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ఉందంటారు. అంటే దీనికి కాదనడానికి లేదే కానండి. వాస్తవంగా ఇప్పుడు మన ఉన్న సృష్టి ఇదొక నూతన సృష్టి, కానీ దీనికి ముందు ఒక సృష్టి ఉంది. ఆ సృష్టి ఎంతకాలం దాని లైఫ్ ఉన్నది అనేది మనకు వివరాలు లేవులే, కానీ ఎంతో కాలం క్రితం కూడా ఒక సృష్టి ఉంది. కనుక లోకం పుట్టినది మొదలుకొని కొన్ని మరుగు వేయబడిన విషయాలను దేవుడు బయలుపరిచే విషయంలో మనం ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అంటే కొన్ని తలంపులు యేసు ప్రభు వారిని మన కొరకై కలువరి శిలువలో అప్పగించడం ద్వారా దేవుడు చేసినటువంటి కార్యము వాస్తవంగా మన మీద రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నటువంటి కార్యం. అంటే మన మీద రావాల్సిన శిక్ష, మనం చేసిన తప్పులు, మనం చేసినటువంటి పొరపాట్లు ఆయన పైన మోపబడుతూ వచ్చినాయి. ఈ రోజున ప్రభు బలలో పాల్పొందబోయే ముందు ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఈ సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి నేటి వరకు మరి మనకు తెలిసిన అవగాహన ప్రకారం, మన క్యాలెండర్ ప్రకారం 6020 సంవత్సరాలు సృష్టి ఎంతో మరి దేవుడు ఏర్పాటు చేసుకునే సృష్టి దేవుడు ప్రారంభించిన ఈ సృష్టి ఒక ముగింపుకు రాబోతా ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి కనబడదు రాబో రోజుల్లో. ఆకాశము ఉండదు, భూమి ఉండదు, ఈ యొక్క కృత్యములు పంచభూతాలు కూడా ఉండవు. చూడండి, పేతురు పత్రికలో ఆ మాటలు చూస్తాం మనం. 2 పేతురు 3వ అధ్యాయం. 2 పేతురు 3వ అధ్యాయము. 2 పేతురు 3వ అధ్యాయం చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవునవి కనుక ఆకాశం రోగుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఒక దినం రాబోతా ఉంది.
ఆ దినమున ఏమవుతుందంట, ఆకాశములు పంచభూతాలు నిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ కాలిపోయేవి. ఈ సృష్టిలో ఉన్నటువంటి అత్యంత అంటే ప్రారంభించిన దేవుడు, ప్రారంభంలో ఎలా ఉందంటే సృష్టి దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతున్నటువంటి స్థితిలో ఉండింది. ఇప్పుడు ముగింపులో మనం చూస్తున్నాం, సృష్టి ముగింపులో ఏం జరుగుతుందంటే కాలిపోతుంట. ఈ భూమి ఆకాశం దీని మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. ఈ యొక్క మరి ఏదైతే చెట్లు, చేమలు, పక్షులు, లేకపోతే చేపలు, చరములు, జంతువులు, పాములు, తేళ్లు, లేకపోతే ఈ లోకంలో మనం కట్టుకున్నటువంటి ఇళ్ళు ఇవన్నీ కాలిపోతాయి. ఒకనాడు వికటమైన వేంద్రంతో లయమైపోతాయి, తీసివేయబడతాయి. అలాంటి పరిస్థితి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఒక విషయాన్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఒక విషయం ఏంటంట విషయం చూడండి అక్కడ, అదే 2 Petrus 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలోచన ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు గాని ఎవడను నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు తన చేసిన సృష్టిని తాను మరలా ఆ సృష్టిని తొలగించే దగ్గర ఆయన ఆలోచన చేస్తున్న కారణం ఏంటంటే, ఎందుకు డిలే చేస్తున్నాడంటే ఒక విషయం జరుగుతుంది అక్కడ. ఏమంటే ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎవరు నశింపకూడదని ఆలోచన చేస్తున్నాడు. ఎవరు నశించిపోవాలని ఇష్టపడక అందరూ మారు మనసు పొందాలని కోరుతూ అందరూ దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. మారు మనసు పొందుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆది కాండంలోనే ఒక సంగతి జరిగిందండి, మనం చూద్దాం, దయచేసి రండి. ఆది కాండంలోనే ఒక సంగతి జరిగింది, అది మనం చూద్దాం. ఆది కాండంలో సంగతి ఒకటి జరిగింది, అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆది కాండములో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, కయ్యూను అనేటువంటి వాడి గురించి రాయబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12 వచనం చూడండి. 12వ వచనం, మొదటి యోహాను 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అసలు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి ఇండలు కనుకనే కదా అని రాబడి. కనుక మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను ఏం చేస్తున్నాడు? సృష్టిలో మూడో వ్యక్తి. ఈ సృష్టిలో మూడో వ్యక్తి. మొదటి ఇద్దరు గురించి మనం చూసాం, వాడిద్దరు దేవుని ఆజ్ఞను మీరి వాళ్ళు ఏదైనా నుంచి బయట వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు మూడో వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఏర్పాటును తుడిచివేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తన జీవితాన్ని పతనం చేసుకుంటూ వచ్చినాడు. ఘోరమైనటువంటి శాపానికి విరోధిస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబడింది అతనికి? ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబడింది అంటే ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నప్పుడు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యం చేసినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై విందువనెను. దేశ దిమ్మరివై. కనుక అక్కడ కయ్యూను దేవుని మాట తప్పున, అంటే దేవుని ఏర్పాటు చేయకుండా తను నరహత్య చేసిన వాడైనాడు. కనుక ఇక్కడ ఏమైందంటే శాపానికి గురైనాడు, దేవుని కోపానికి పాత్రుడైనాడు.
ఇప్పుడు దేవుని కోపానికి పాత్రుడయ్యి దేవుని యొక్క మరి కోపం అతని మీదకి వచ్చిన కారణం చేత ఏమైనా దేశ దిమ్మరి అయిపోయినాడు, దేశ దిమ్మరిగా అయిపోయినాడు. తర్వాత అతను ఇలాంటి మరి ఆపదలో పడటం అనేది అతని జీవితంలో జరిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశం వచ్చిందంట కానీ అతను మారు మనసు పొందినవాడు కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అక్కడ మనం చూసిన ఆది కాండంలో దేవుడు కయ్యూను పరీక్షించినప్పుడు కయ్యూలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు, లోపాన్ని గద్దించాడు. ఈ లోపం సరి చేయబడాలని చెప్పినప్పుడు అతడు సరి చేసుకోక ఏం చేస్తున్నాడు, ఇంకా విపరీతమైన పాపం చేసి దేవుని కోపానికి పాత్రుడైనాడు. కయ్యూను దేశ దిమ్మరి అయినాడు, దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కనుక ఎంతో నష్టం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అతని జీవితం మనం చూస్తాం. అంటే మన సృష్టిలో మన తాత ముత్తాతలే తప్పుడు మనుషులైతే ఇక మనకి ఎలా ఉంటుంది చూడండి, ఆ శాపం అంతా మన మీదకి వచ్చేది, ఆ వాళ్ళు చేసిన పాపం అంతా కూడా మన మీదకి వచ్చేదిగా ఉంటుంది. కనుక అట్లాంటి స్థితిలో ఉన్న మానవుని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వారు ఏం చేస్తున్నాడు అప్పుడు చూడండి. 2వ పేతురు పత్రికలో మనం చూసిన మాటలు 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు, 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఎవరు నశించిపోకూడదని కోరుతున్న దేవుడు. ఈ రోజున మనుషులు నశించిపోతున్నారు. నశించిపోవడానికి కారణం ఏంటంట? ఎందుకు నశించిపోతున్నారు? దేవుని ఎరక్కపోవడం ద్వారా, దేవుని కొరకు తమ జీవితాన్ని అప్పగించుకోకపోవడం ద్వారా, లోకంలో ఇష్టానుసారంగా జీవించడం ద్వారా నశించిపోతున్నారు, నష్టానికి గురవుతున్నారు, నరక శిక్షకు వారు పాత్రలవుతున్నారు. దేవుని వాక్యం రాయబడింది, ఎవరు నశించడానికి ఇష్టం లేని దేవుడు చేస్తున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి దేవుడే వచ్చిన వాడు ఉన్నాడు. మారు మనసు పొందాలని అవకాశం ఇస్తున్నాడు, అందరూ రక్షించబడాలని ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఉంది. అందుకే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. లేకపోతే ఈ సృష్టి ఎప్పుడో నాశనం అయిపోవాలండి, అంటే ఎప్పుడో ఈ పతనం అయిపోవాలి ఈ సృష్టి. ఈ సృష్టి ఏం చేస్తుందంటే దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి భారం భరించలేక మూడుతుందంట సృష్టి. చూడండి రోమ పత్రికలో మాట చూద్దాం. రోమ 8వ అధ్యాయం, రోమ 8వ అధ్యాయం, రోమ 8:22 వచనం. రోమ 8:22, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మురుగుసు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఏం చేస్తుందంట? మూలుగుసు ప్రసవ వేదన పడుతుంది. సృష్టి మూలుగుతుంది, భూమి మూలుగుతుంది, ఆకాశం మూలుగుతుంది, ఇందులో ఉన్న పంచకృత్యాలు మూలుగుతున్నాయి. ఎందుకు? పంచభూతాలు ఎందుకు మూలుగుతున్నాయి? ఎందుకు మూలాల్సి వచ్చింది? ఎందుకు ఈ కర్మ ఈ భూమి పట్టిందంటే ఏం కారణం చెప్పమంటారా? మనుషుడే కారణం, మనమే కారణం. మన వల్ల ఈ సృష్టికి శాపం వచ్చింది. కనుక ప్రభువు వదిన పాత్రలో పాల్గొనబోతున్న మనము ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన వల్ల ఈ సృష్టికి శాపం వచ్చింది, సృష్టి చెప్పించబడింది. సృష్టిలో ఉన్న మనం కూడా ఏం చేస్తున్నాం? మారు మనసు పొందక, దేవుణ్ణి తిరస్కరించి, దేవుడికి లోబడి జీవించక ఏం చేస్తున్నాం? ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత ఆయన అంటున్నాడు, ఒకనాడు ఈ సృష్టి యావత్తును నాశనం చేయబోతున్నాను, ఈ సృష్టి యావత్తు పోయేదిగా ఉంది, కనుక మీరు మారు మనసు పొందండి. అక్కడ కింద మనం చూస్తాం 2వ పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం చూడండి ఏముంది అక్కడ. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఎలా ఉండాలంట? ఎందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు ఇంకా మన కొరకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా బ్రతకాలని చూస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి, సృష్టి ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మర్మమైన విషయాల్లో ఇది ఒకటి ఏంటంటే, మనుషుడు దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. కనుక ఏమైంది? ఇప్పుడు భూమికి అంటే భూమికి శాపం వచ్చింది, సృష్టి శాపానికి గురైంది, సృష్టి మూలుగుతా ఉంది. సృష్టి మూలుగుతా ఉన్నదానికి కారణం ఏంటంటే మనుషుడే, మనమే కారణం. మనం దేవుని మీద చేస్తున్న తిరుగుబాటే కారణం. మనం చేస్తున్న తిరుగుబాటు వల్ల సృష్టికి ఈ యొక్క దుస్థితి కలిగింది. కనుక అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు, నేను అవకాశం ఇస్తున్నాను, నువ్వు మారు మనసు పొందు,
నీకు అవకాశం ఇస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్న దేవుడు ఒకనాడు ఇదంతా కాలిపోయేదిగా ఉంది. నువ్వేం చేయాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో జాగ్రత్తగా బ్రతకడానికి నేర్చుకో. ప్రభు వాళ్ళలో పాల్పొందబోతున్న మన దేవుని పిల్లలుగా ఈ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నాకు అర్థమైన మట్టుకు ఈ సృష్టి ఎప్పుడో ముగించబడాలి. ఈ సృష్టి ఎప్పుడో దేవుని ఏర్పాటును బట్టి ఎండింగ్ అంటే ఏమన్నా అంతం అంటారు కదా, అంతం వచ్చి ఉండాలి. ఇప్పుడు 2000 సంవత్సరాలు అంతం వస్తుంది అన్నారు, 2012 అంతం వస్తుంది అన్నారు, ఎంతపాలు అంతం వచ్చేసి ఇది వచ్చేసి అంటున్నారు. కానీ ఎక్కడా కూడా రావట్లా. 2021లో కూడా వచ్చామా. 2021లో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఈ టైం దగ్గర పడింది, నీవు మారు మనసు పొందు. టైం దగ్గర పడింది, నీవు నాకు అప్పగించుకో. టైం దగ్గర పడిపోయింది, టైం లేదు, అంతం వచ్చేపోతా ఉంది. కనుక నీ జీవితాన్ని నాకు అప్పగించుకో. పరిశుద్ధమైన జీవితం జీవించు, జాగ్రత్తగా జీవించు. అజాగ్రత్తగా ఉన్నావు, జాగ్రత్తగా జీవించు అనేది ప్రభు చేస్తున్న హెచ్చరిక. ఎంత అజాగ్రత్తగా ఉంటామండి మనం, ఎంత అజాగ్రత్తగా ఉంటాం. మరలా అంటే దేవుడు మనలను రక్షించుకున్న తర్వాత మరలా ఆయన్ని దుఃఖపెడుతూ ఉంటాం, ఆయన శోధిస్తూ ఉంటాం, ఆయన విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన ఏర్పాటును జరిగించక ఆయన్ని మనము బాధ పెట్టే వారంగా ఉంటాం. కనుక ఆయన ఏంటంటే దీర్ఘశాంతంతో ఓర్చుకుంటున్నాడు. దీర్ఘశాంతం గల దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఈ దీర్ఘశాంతం ఆయన లేకపోతే జరిగేది ఏంటంటే మన పైన ఆయన శాపము లేదా ఆయన కోపము వచ్చి మనం పతనం అయిపోయేటువంటిది ఉండదు. కనుక దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇంకా టైం ఇస్తున్నాడు, ఇంకా అది పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం ఇస్తున్నాడు అని ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు మనకు. ఈ 2021లో కూడా దేవుడు సమయం అయిపోతున్నాడు. ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం దేవునికి అప్పగించుకున్న అనుభవంలోనే మనం జాగ్రత్తగా మనం జీవించే విధానంలోనే దేవుని ఏర్పాటును చేయగలుగుతాము. కనుక అట్లాంటి అనుభవంలోనే ప్రభు బలలో పాల్పొందుతాం. నాకు అర్థమైన మటుకు చూసుకోండి, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. నా మటుకు నా వరకు నేను, మీ మటుకు మీరు. ఎందుకు దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం? ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నాం? ఎందుకు దేవుణ్ణి ఆయాసపడుతున్నాం? ఎందుకు ఆయన లోపడటం లేదు? ఎందుకు మనకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకు కన్నీళ్లు? ఎందుకు మనకు దుస్థితి ఏర్పడతా ఉంది? ఎందుకు మనం ఎవరు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇలాంటి దుర్భరమైన జీవితం జీవిస్తున్నాం? ఆయన మీద మనం చేసే తిరుగుబాటే కారణం. మనకు ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబడే కారణం. పరిశుద్ధమైన జీవితం జీవితం, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరినటువంటి ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవించకపోవడమే కారణం. మన జీవితాన్ని అపవిత్రం చేసుకుంటాం. ఆయన ఎంత అవకాశం ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, టైం వచ్చేసింది, ఈ పంచభూతాలు లైన్ అయిపోతున్నాయి. మీరు పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకై జీవించే వారు ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? పాపంలో ఉన్నవాడు కాదు, లోకస్తులకు కాదు. పేతురు పత్రికలో రాస్తున్న ఈ మాటలు లోకులకు కాదు, విశ్వాసులుగా రాస్తున్నాడు. విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో వారి కొరకు రాస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి, మీరు దేవునికి అప్పగించుకొని లోబడి జీవించాలి, పరిశుద్ధమైన ప్రవర్తన జీవించాలి. అప్పుడు ప్రభు మీ విషయమై ఆయన సంతోషించేవాడు ఉంటాడు. ఆ జాగ్రత్త మనం తీసుకున్న అనుభవంలో మనం ఉన్నప్పుడే అలాంటి అనుభవంతోనే ప్రభు బలలో మనం పాల్పొందేది చాలా గొప్ప విషయం. ఒక మారు మనసు పొందిన వారికి ఇది ఒక హెచ్చరిక. మారు మనసు పొంది దేవుని కొరకై జీవించే జీవితం నీకు ఇచ్చిన తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా జీవితం నష్టపడుతున్న వారికి ఇది ఒక హెచ్చరిక. అంటే అయోగ్యంగా పనుల్లో పాల్పొందడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, అలా కాదు. నువ్వు యోగ్యంగా పనుల్లో పాల్పొందాలంటే ప్రభు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇదిగో మారుతాడు, ఇదిగో తెలుసుకుంటాడు, ఇదిగో రేపు అదిగో అని ఎన్నో దినాలు, ఎన్నో మాసాలు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన నీ జీవితంలో మార్పు రాకుండా ఆయన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, వెనక ఉన్న వాటిని మరచి ముందుకు వెళ్ళిపో. వెనక ఉన్న వాటిని మరచి ముందుకు వెళ్ళిపోవాలి. మనం వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. వెనుకున్నవన్నీ మన యొక్క పాప, మనం చేసినటువంటి చెడుతనం,
వెనుకున్నాం. దాన్ని మర్చిపోయి ముందుకు పోవాలి. మన భవిష్యత్తు చూడండి. ప్రభు రాబోతున్నాడు. ప్రభువుని ఎదుర్కొనేటువంటి అనుభవం మనం రావాలి. అందుకు అవసరమైన పరిశుద్ధత, అందుకు అవసరమైన యథార్థత, అందుకు అవసరమైనటువంటి మారు మనస్సు. అందుకే దీర్ఘశాంతంతో ఆయన ఈ రోజు కూడా కనిపెడుతూ నాకు అప్పగించుకోవాలని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో మనం పొలలో పాల్గొంటాం. మోకరించండి.